నమస్తే. గత 10 ఏళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం, అలాగే కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవడం, 65 స్థానాల్లో కూటమితో కలిపి 65 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రోజు గెలవడం జరిగింది. ముఖ్యంగా 65 స్థానాలలో 45 పైగా నియోజకవర్గాలు లంబాడి సామాజికం ఎక్కడైతే కీలకంగా వ్యవహరిస్తుందో, ఎక్కడైతే 50,000 నుండి 1,50,000 వరకు ఓట్ బ్యాంక్ కలిగినటువంటి నియోజకవర్గాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచిందని డిసెంబర్ 3 ఎలక్షన్ల తర్వాత పదే ప్రతి ఒక్క సమావేశంలో మేము చెప్తా వస్తున్నాం. ఇటీవల కాలంలో మేము ఏఐసిసి కార్యాలయం ముందు మేము అన్ని సంఘాల తరఫున ఆ 3 రోజులు 4 రోజుల పాటు అక్కడ నిరసన దీక్ష చేశాము. అక్కడ కేసీ వేణుగోపాల్ గారిని, మల్లికార్జున్ ఖర్గే గారిని, అలాగే దీపాదాస్ మున్షి గారిని, అలాగే మా ఇతర సంఘాల నాయకులు రాహుల్ గాంధీ గారిని అందరినీ కలిసి ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాం. లంబాడి సామాజిక వర్గం ఎంత కీలక పాత్ర పోషించింది అనే విషయాన్ని రాహుల్ గాంధీ గారి దృష్టికి, కేసీ వేణుగోపాల్ దృష్టికి చాలా స్పష్టంగా తీసుకెళ్లడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు నేను నల్గొండ జిల్లా చరిత్ర చెప్పగలుగుతున్నా. ఈ రోజు నల్గొండ జిల్లాలో, ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉంటే అందులో 11 నియోజకవర్గాలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 11 నియోజకవర్గాలు గెలిస్తే అందులో 12 నియోజకవర్గాల్లో 3 నియోజకవర్గాలు రిజర్వేషన్ పక్కన పెడితే 7 నియోజకవర్గాలు ఈ రోజు రెడ్ల పాలన నడుస్తుంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మొత్తం రెడ్ల పాలనే. ఈ రోజు మీరు చూసుకోవచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ రోజు హుజూర్ నగర్ నుంచి వ్యవహరిస్తున్నారు. అలాగే కోదాడ నుంచి ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు, తర్వాత నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, తర్వాత పక్కనే మునుగోడుకు వస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, అలాగే పక్కకు వస్తే మిర్యాలు కూడా లక్ష్మారెడ్డి గారు, అట్లనే పక్కకు వస్తే మన నాగార్జున సాగర్ జయవీర్ రెడ్డి గారు, ఇలా చెప్పుకుంటూ పోతే 7 నియోజకవర్గాలలో రెడ్ల సామాజిక వర్గం, భువనగిరిలో అనిల్ కుమార్ రెడ్డి గారు, 7 నియోజకవర్గాల్లో రెడ్డి సామాజిక వర్గం కీలక పాత్ర పోషిస్తుంటే, అటువైపు పార్లమెంట్ లో నల్గొండ పార్లమెంట్ లో రఘువీర్ రెడ్డి గారికి ఈరోజు 5 లక్షలకు పైబడి లంబాడి సామాజిక వర్గం కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గం కావచ్చు, చాలా కీలక పాత్ర పోషించింది అనే విషయం అందరికీ తెలుసు. యావత్ భారతదేశంలోనే నల్గొండ నియోజకవర్గంలో 5 లక్షలకు పైబడి ఈరోజు రఘువీర్ రెడ్డి గారికి మెజార్టీ ఇచ్చారంటే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ సమాజం వర్గంలో. కానీ ఈ రోజు ఇంకో పక్కనే వస్తే భువనగిరి పార్లమెంట్ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా అక్కడ కీలక పాత్ర పోషించి అక్కడ రెడ్డి సామాజిక వర్గాన్ని గెలిపించడం జరిగింది. అలాగే నల్గొండ జిల్లాకు వస్తే ఎమ్మెల్సీ లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ గారు కూడా ఈరోజు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ లో చేరాలనే తెలుసు మనందరికీ. అలాగే వారి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి గారు కూడా ఈరోజు నల్గొండ జిల్లాలో చాలా కీలక పాత్ర పోషిస్తున్నాడు. అలాగే తర్వాత ఇంకా పదవులకు వస్తే డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి గారు ఈరోజు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గా ఉన్నారు. తర్వాత డిసిబి చైర్మన్ గారు, తర్వాత వెంకటరెడ్డి గారు, బొల్లం వెంకటరెడ్డి గారు డిసిఎంఎస్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. మరి ఇక్కడ అన్ని పదవులు సూర్యాపేటకి వెళ్తే దామోదర్ నరసింహారెడ్డి గారు ఏం చెప్తే అదే శాసనం అవుతుంది. తర్వాత హుజూర్ నగర్, తర్వాత కోదాడ అటువైపు నుంచి వెళ్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పద్మావతి రెడ్డి గారు ఏం చెప్తే అదే శాసనం అవుతుంది. మరి నల్గొండ జిల్లా మునుగోడు, దేవరకొండ ఇలాంటి నియోజకవర్గాలకు వస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు ఏం చెప్తే అదే శాసనం అవుతుంది. తర్వాత దేవరకొండ, నాగార్జున సాగర్ ఇలా ఈ నియోజకవర్గాలకు వస్తే జానారెడ్డి గారు, గౌరవనీయులు జానారెడ్డి గారు ఏం చెప్తే అదే శాసనం అవుతుంది. కానీ ఇక్కడ జెండాలు మోసేది మాత్రం ఒక లంబాడి సామాజిక వర్గం, ఒక ఎస్సీ సామాజిక వర్గం, ఒక బీసీ సామాజిక వర్గం. కానీ వీళ్ళకి పదవులు నడుస్తాయి. అందుకే మేము పదే ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు కార్పొరేషన్ పదవులలో చూస్తుంటే టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గా పటేల్ రమేష్ రెడ్డి గారిని ఈ రోజు మీరు అవకాశం కల్పించారు. ఈ రోజు మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లా చూసుకుంటే లంబాడి సామాజిక వర్గానికి చెందినటువంటి ఓటు బ్యాంకే 4 లక్షలకు పైబడి ఉంటే ఈ రోజు గెలవడానికి కీలక పాత్ర పోషించినటువంటి అయితే ఈ రోజు 10 సంవత్సరాల నుంచి జెండాలు మోస్తూనే ఉన్నారు. పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత కూడా జెండాలు మోయడమే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలకి. ఇంకెన్ని రోజులకి నల్గొండ నియోజకవర్గం, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి
లంబాడి సామాజిక వర్గానికి న్యాయం జరిగేది ఇప్పుడు. ఈరోజు ఒక డిసిసి చైర్మన్ ఉన్నారు శంకర్ నాయక్ గారు. కేవలం పార్టీ కార్యక్రమాలు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు జెండాలు మోయాలి, తర్వాత యూజ్ అండ్ త్రోగా డిసిసి శంకర్ నాయక్ ని పక్కన పడిసే సందర్భం చాలా చూసాం. రేపు జరగబోయేటువంటి జెడ్పీ ఎలక్షన్ లో కూడా జెడ్పీ చైర్మన్ గా ఒక రెడ్డి సామాజిక వర్గానికి తెచ్చి పెడతారు అక్కడ. అలాగే మున్సిపల్ చైర్మన్ లో రెడ్లే వస్తారు. మరి ఓట్లేమో మనవి, భోగమేమో రెడ్ల సామాజిక వర్గానికి. ఇది నిజంగా రాహుల్ గాంధీ గారు కోరుకునేటువంటి సామాజిక న్యాయమేనా? రాహుల్ గాంధీ ఒకవైపు ఉదయపూర్ డిక్లరేషన్ ని ప్రకటిస్తే నల్గొండ జిల్లాలో 1 ఫ్యామిలీ 1 టికెట్ కాకుండా 1 ఫ్యామిలీ 2 టికెట్స్, 1 ఫ్యామిలీ 3 టికెట్స్. ఇంకెన్ని రోజులు? అందుకే నల్గొండ జిల్లా నుంచి మంత్రి పదవి కేటాయించమని అడుగుతా ఉన్నాం. నేను చాలా స్పష్టంగా కేసీ వేణుగోపాల్ గారికి, అలాగే దీపాదాస్ మునిషి గారికి, అలాగే మల్లికార్జున్ ఖర్గే గారికి చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. నల్గొండ జిల్లా చరిత్ర ఇది. నల్గొండ జిల్లాలో కేవలం జెండాలు మోయడానికే వెనుకబడినటువంటి తరగతులు మాత్రమే జెండాలు మోస్తున్నారు. కానీ అగ్ర కులాల నాయకులు పదవులు అనుభవిస్తున్నారు. గత కొన్నేళ్లుగా జరుగుతుంది సంస్కృతి. ఒకవైపు ఇదే కాంగ్రెస్ నాయకులు టిఆర్ఎస్ కుటుంబ పాలన, ఈ పాలన అనే నైతిక హక్కు మీకు లేదు. టిఆర్ఎస్ అనే నైతిక హక్కు మీకు లేదు. కాబట్టి ఇప్పటికైనా నల్గొండ జిల్లా ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాం.